హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. కంపెనీ అయితే వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట. ఆప్టమ్ అని కూడా అంటారు. వేకెన్సీస్ వచ్చి ఫ్రెషర్స్కి చెన్నైలో అనమాట. మెడికల్ కోడింగ్ జాబ్ రోల్ అయితే వచ్చేసి ఎవరైతే 2018 నుండి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడైతే చూసేస్తున్నారు కదా, మెడికల్ టెర్మినాలజీస్ అండ్ అనాటమీ ఫిజియాలజీ అయితే నేర్చుకోవాలి. అండ్ అలానే కోడింగ్ గైడ్లైన్స్ కూడా ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు అబౌట్ ఎపిసోడ్స్. కంపెనీ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకొని అయితే వెళ్ళండి. కంపెనీ గురించి కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు అబౌట్ ఎపిసోడ్స్ ఆప్టమ్ అట్లా అనేసి. సో మీరైతే కొంచెం నేర్చుకొని అయితే వెళ్ళండి. ట్రైనింగ్ మెడికల్ కోడర్ అనమాట. ఫ్రెషర్స్కి ఇదైతే వచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఇన్ మెడికల్ కోడింగ్, మెడికల్ ఆర్ లైఫ్ సైన్స్ 2018 నుంచి అయితే ఎలిజిబుల్. అటెన్షన్ టు డీటెయిల్, అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు, మెడికల్ టెర్మినాలజీస్ అడుగుతున్నారు, యాక్యురేట్ మెడికల్. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఏంటో అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ. యాక్యురేట్ మెడికల్ కోడింగ్, రివ్యూయింగ్ ద పేషెంట్ రికార్డ్స్, కొలాబరేటింగ్ విత్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, స్టేయింగ్ అప్డేటెడ్ ఆన్ కోడింగ్ గైడ్లైన్స్. సో కోడింగ్ గైడ్లైన్స్ అయితే ఖచ్చితంగా అప్డేట్లో ఉండాలన్నమాట. మనమైతే ఆ బుక్స్ని అయితే యూజ్ చేసి కన్వర్ట్ అయితే చేస్తాం కదా కోడ్స్గా, ఆల్ఫాన్యూమరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తాం కదా. క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ అయితే పక్కా చూస్తారు. సో అవి మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి. అండ్ పేషెంట్ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి డీటెయిల్గా కోడింగ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. ఇంటర్వ్యూ ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం. ఇనిషియల్ స్క్రీనింగ్ అయితే వచ్చేసి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. ఎవ్రీ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే. సో ఈ ఒక 3 days అయితే వాకిన్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఫ్రెషర్స్ కాబట్టి అంత డీటెయిల్గా ఏమీ అయితే అడగరు. అనాటమీ ఫిజియాలజీ సిస్టమ్స్ అడుగుతారు, కోడింగ్ గైడ్లైన్స్ ఒకసారి చూసుకోండి, మెడికల్ టెర్మినాలజీస్ కూడా ఒకసారి చూసుకోండి, అండ్ డిసీజెస్ గురించి కూడా ఒకసారి అయితే చూసుకోండి. క్లియర్గా చెప్పాను చూడండి. ఇనిషియల్ స్క్రీనింగ్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ అండర్గోస్ ఇనిషియల్ స్క్రీనింగ్ ప్రాసెస్ టు అసెస్ దేర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ సూటబుల్ ఫర్ ద జాబ్ రోల్. సో అర్థమవుతుంది కదా. ఇనిషియల్ స్క్రీనింగ్ అంటే ఏమీ లేదండి, మీరు ఎక్స్పీరియన్స్ వల్ల ఫ్రెషర్సా, మీకు ఎంతవరకు వచ్చు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇనిషియల్గా జరుగుతుంది. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మే బీ రిక్వైర్డ్ టు కంప్లీట్ టెక్నికల్ అసెస్మెంట్ టు ఎవాల్యుయేట్ దేర్ కోడింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో ఫస్ట్ రౌండ్లో మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు నార్మల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇట్లయితే అడుగుతారు. సెకండ్ టెక్నికల్ అయితే వచ్చేసి మనకి ఇలాగా ఒక పారాగ్రాఫ్ లాగా అయితే ఇచ్చేసి వాటి నుంచి తీసుకోమని చెప్తారు. లైక్ మనకి సైన్స్లో, లైఫ్ సైన్స్లో మనకి తెలుసు కదా కొన్ని, వాటి యొక్క నుంచి అయితే పారాగ్రాఫ్స్ తీసి వాటిలోనే ఆన్సర్ అయితే ఉంటుంది. ఆప్షన్స్ కూడా ఇస్తారు, దాని నుంచి అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలానే ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే వచ్చేసి క్వాలిఫైడ్ ఎవరైతే ఈ టెక్నికల్ దానిలో క్వాలిఫై అయితే అవుతారో వాళ్ళు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ హెచ్ఆర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే ఉందో ఈ టెక్నికల్ అసెస్మెంట్ ఒక 20-30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ అయితే ఉంటాయి. క్లియర్గా మనం ఇప్పుడు పల్మనాలజీ ఇలా ఇవి ఉంటాయి కదా, వాటి మీనింగ్ ఏంటి, అండ్ అలానే సేమ్ ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంటుంది. మీరు క్లియర్గా చదువుకొని కరెక్ట్గా అయితే పెట్టారనమాట ఆన్సర్ అనేది. అండ్ అలానే అదైతే అయిపోగానే హెచ్ఆర్ రౌండ్. సో హెచ్ఆర్ అయితే మనం సెలెక్ట్ అయిన తర్వాత నైట్ షిఫ్ట్స్ ఉంటే నైట్ షిఫ్ట్స్ ఓకేనా, లేకపోతే ఏ షిఫ్ట్ ఓకేనా, ఇంకా అలా అన్నీ అడుగుతూ ఉంటారనమాట. సో మీకు ఏదో ఓకే అయితే చెప్పేసేయడమే అంతే. అండ్ శాలరీ గురించి కూడా డిస్కషన్ అయితే జరుగుతారు. లాస్ట్ ఫైనల్ రౌండ్ అయితే వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా ఎపిసోడ్స్ గురించి ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. సో హౌ టు అప్లై. సో అప్లై చేయడానికి ఏం లేదండి, మీరు ఇది డైరెక్ట్గా వాకిన్ అయిపోవడమే. చెన్నై లొకేషన్ చెప్పాను కదా, ఈ లొకేషన్ ఇక్కడ చెన్నై లొకేషన్ నేను చెప్పాను కదా. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ వెడ్నెస్డే, మండే, ఫ్రైడే అనమాట. 9:30 నుండి జరుగుతూనే ఉంటాయి చెన్నై లొకేషన్లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేకెన్సీస్ ఉంటాయి. ఈ 3 daysలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాకిన్ అయితే అయిపోవచ్చు. అండ్ అలానే చాలామంది విజయవాడలో కూడా అడుగుతున్నారు. మంగళగిరిలో కూడా 5 కేర్ ఉంది. నేను ఒకసారి అవి ఉన్నాయో లేవో చెక్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మెడికల్ కోడింగ్ ఏపీలో అయితే వచ్చేసి మంగళగిరిలో ఉంది కదా 5 కేర్, అదొకటి. ఇంకా ఎపిసోడ్స్ కూడా ఉంది కదా విజయవాడలో. సో మీరు ఒకసారి ఎవరైనా జాబ్స్ చేస్తూ ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్ అయితే చెయ్యండి. వేకెన్సీస్ కనుక ఉంటే నేను ఒక పోస్ట్ అయితే పెడతాను. సో దానికి కూడా ఏపీలో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే అవుతారు కదా. హైదరాబాద్ దాకా రావాలన్నా, చెన్నై దాకా వెళ్ళాలన్నా ఇవన్నీ కష్టం కదా, ఛార్జెస్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక సెలెక్ట్ అవుతామో లేదా అని.
కానీ ఈజీగానే జరుగుతుందండి ఎపిసోడ్స్లో. ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో మిస్ అయితే అవ్వద్దు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే నాకు నాలెడ్జ్ ఉంది, ఓతే నేను వెళ్ళగలను, నాకు వస్తుంది అన్నవాళ్ళు వెళ్ళి ట్రై చేయండి ఇంటర్వ్యూకి. మరి మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.